పిజ్జా పిజ్జా తింటానికి బాగుంటుంది, బాగానే తింటున్నా. ఈ మధ్యకాలంలో మామూలు జంక్ ఫుడ్ అలవాటు అయిపోయింది కదా, అలా ఈ పిజ్జా తింటాం అలవాటు అయిపోయింది మీకు అందరికీ. అది జంక్ ఫుడ్, ఇది మంచి ఫుడ్. ఈ సినిమా పిజ్జా సినిమా మాత్రం జంక్ కాదు, మంచిది, ప్రశస్తమైన చిత్రం, ప్రశస్తమైన ఫుడ్. దీన్ని 15వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. తమిళ్లో పెద్ద హిట్ అయింది, తెలుగులో కూడా ఈక్వల్ హిట్ అవుతుందని, టెక్నికల్గా కానీ పర్ఫార్మెన్సెస్ వైజ్ కానీ అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఆంధ్ర ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తూ, మీడియా సహోదరులు మాకు ఎప్పుడూ అండదండగా నిలబడతారు. ఈ సినిమాకు కూడా లైవ్ ప్రమోట్ చేస్తారని కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసాము రెడీ అయిన తర్వాత, చాలా బాగా వచ్చింది. తమిళ వర్షన్ కంటే బాగా వచ్చిందని చెప్పగలను. పిజ్జా గురించి చెప్పాలంటే రీసెంట్గా ఫిలిం ఫెస్టివల్, తమిళ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫిలిం అవార్డు అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా డైరెక్టర్ తీసుకోవడం జరిగింది. అలాగే నార్మల్ ఫిలిం ఫెస్టివల్కి కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ పిజ్జా సినిమా 2013 గాను. తర్వాత 3 అవార్డ్స్ వికెట్ అండ్ ఫిలిం ఫెస్టివల్లో 3 అవార్డ్స్ గెలుచుకుంది ఈ పిజ్జా చిత్రం. సో దీన్ని బట్టి మీరు గెస్ట్ చేయవచ్చు ఈ సినిమా ఎలా ఉంటుందని. అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్, రొమాంటిక్ థ్రిల్లర్. థ్యాంక్ యూ. మిక్స్ సాంగ్ బాగుంది. ఆ మిక్స్లో ఇటీవల రిలీజ్ చేసిన మా పిజ్జా ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్కి మంచి అప్లైజ్ వచ్చింది. సినిమా రిలీజ్ అయినట్టుగా నాకు ఫోన్లు వచ్చినాయి. ఏకంగా ట్రైలర్ కొంచెం బాగుంది, చాలా బాగుందని అందరూ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఫోన్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఓ మంచి సినిమా ఎస్కేప్ రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను చేసే ప్రేమిస్తే కానీ జర్నీ కానీ కమర్షియల్గా హిట్ కాకుండా అవార్డు కూడా తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఆ అవార్డు చెందిన సినిమా ఈ పిజ్జా. సో ఆ 2 సినిమాల కంటే మించి ఈ సినిమాకి ఎక్కువ అవార్డులు వచ్చినాయి. ఆ సినిమాలో ఉన్న దమ్ము, ఆ విషయం, ఆ కొత్తదనం ఇవన్నీ ఆ సినిమాకి వెళ్ళిపోయినాయి. ఇంతవరకు చలనచిత్రం పరిశ్రమ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే వచ్చిన సినిమాలన్నింటికంటే ఓహో ఈ సినిమా చూస్తున్నారు, ఇలా కూడా సినిమాలు తీయచ్చు అనిపించే గొప్ప సినిమా ఈ పిజ్జా. ఒక కేవలం యూత్ ఫ్యామిలీ కాకుండా మహిళలు మళ్ళీ వచ్చి చూసే అద్భుతమైన సినిమా ఇది. సో రేపు 12వ తారీఖు టైంలో ఈ సినిమాని స్పెషల్ ప్రీమియర్ షోగా డైరెక్టర్స్కి వేయడం జరుగుతుంది. సో పిజ్జా యూనిట్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. సో తర్వాత ప్రెస్ కూడా ముందే సినిమా అంత కాన్ఫిడెంట్, చూస్తానంటే ముందు కూడా వేస్తాను. మా మీడియా మిత్రులు అందరి కోసం నేను చేయగలను. సో వేస్తానని చెప్తున్నాను. సో ఈ నెల 15వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది, అన్ని పనులు పూర్తయినాయి. సో ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీ ప్రాజెక్ట్గా బయటకు వస్తున్న సినిమా ఈ పిజ్జా. సో నా గత చిత్రాలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో శివాజీ హీరో క్యారెక్టర్ చెప్పిన డబ్బింగ్ ఈ సినిమాకు ప్రాణంగా మిగిలింది. అలాగే ఈ సినిమాలో పిజ్జా ఓనర్ క్యారెక్టర్ నాగబాబు గారని, అలాగే తమ్మన్నాకి డబ్బింగ్ చెప్పిన ప్రియాంక కానీ ఇవన్నీ హెల్ప్ అయినాయి. సో ఎప్పుడు మీ అందరూ ఉన్నాను, మీ అందరూ నాకు అండదండలు ఇస్తూ ప్రోత్సహించినందుకు ఇట్లాగే మరెన్నో మంచి సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తూ తీసుకున్నాను. థ్యాంక్ యూ.